కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల 4 నెలల బకాయి వేతనాలు చెల్లించి ఆశాలుగా ప్రభుత్వం మార్పు చేయాలని సిహెచ్డబ్ల్యూలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి డిఎంహెచ్ఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్యం జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడానికి 1565 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. తాము ఆశా వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం తమకు కేవలం 4000 మాత్రమే చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, కుటుంబ అవసరాల నేపథ్యంలో జీతాలు పెంచి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా 4 నెలలు మే నుండి ఎప్పటి వరకు వేతనాలు పడలేదు. ఆ వేతనాలు ఇవ్వాలని ఇస్తున్నటువంటి తక్కువ వేతనం 4000 ఇస్తున్నారు. అది కూడా ప్రతి నెల పడటం లేదు. అతి తక్కువ వేతనాలతో రోజు వెల్నెస్ సెంటర్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, గర్భిణీలు చెకప్ చేయించాలి, ఊళ్ళో సర్వేలు ఏమున్నా చేయించాలి. మారుమూల గిరిజన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సిహెచ్డబ్ల్యూఎస్ ఓన్లీ మోటివేటర్స్గా వేశారు. కానీ ఈరోజు ఆశ ఏ పని చేయాలో మొత్తం ఆ పనంతా సిహెచ్డబ్ల్యూగా చేస్తున్నారు. అందుకని మేము అంటున్నది ఏంటంటే సిహెచ్డబ్ల్యూని ఆశాలుగా మార్పు చేయాలి, ఆశాకు వర్తించినవని కూడా సిహెచ్డబ్ల్యూకి వర్తింపు చేయాలని, ప్రతి నెల వేతనాలు వేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలి. గతంలో గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఆ వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈరోజు పని భారం ఏదైతే ఉందో పని భారం తగ్గించాలి. సెల్ ఫోన్లు ఇవ్వలేదు, సెల్ ఫోన్తో వర్క్ చేయిస్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్లు ఇవ్వడం కారణంగా ఆ వర్క్ అయితే మాకు భారంగా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈరోజు రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అలాగే మే నుండి ఇప్పటి వరకు ఏవైతే వేతనాలు పడలేదో ఇక నుండి ప్రతి నెల వచ్చే విధంగా చేస్తామని చెప్పారు. యూనిఫామ్, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ జిల్లాలో గిరిజన శాఖ మంత్రి గారు ఉన్నారు. 1500 మంది సిహెచ్డబ్ల్యూ మన జిల్లాలోనే ఉన్నారు. రాష్ట్రం అంతా 2400 మందే ఉన్నారు. కాబట్టి గిరిజన శాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ గిరిజనుల మహిళలు కాబట్టి